Hi everyone, welcome to our YouTube channel. I hope all of you are good. సో నేను వచ్చేసి ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది టెలిగ్రామ్లో మెసేజ్ చేశారనమాట వీడియో చేయమని. దట్స్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ సెప్టెంబర్ 30న రిలీజ్ అయింది. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి సెప్టెంబర్ 14th స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 13. అండ్ ఫీకి వచ్చేసి 14-15 వరకు మనకు టైం ఉంది. బట్ మీరు లాస్ట్ డేట్ వరకు ఉండకండి. రైల్వేలో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చాలా ఎక్కువ వస్తాయి. లాస్ట్ టైం అప్రాక్సిమేట్గా 1 crore వరకు వచ్చాయి. సో లాస్ట్ డేస్లో సర్వర్ కొంచెం బిజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ముందుగానే అప్లై చేసుకోండి. సో మనకి సమ్ వేకెన్సీస్ ఇక్కడ నేను ఓన్లీ సికింద్రాబాద్ వేకెన్సీస్ మెన్షన్ చేశాను. రిమైనింగ్ వేకెన్సీస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, నేను అందులో పోస్ట్ చేసా చూడండి, లేదా మీరు అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి తెలుసుకోవచ్చు. సో సికింద్రాబాద్ లో లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. లాస్ట్ టైం అప్రాక్సిమేట్ 3000 ప్లస్ ఉండే, సార్ 478. ఒక అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోస్ట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్ ఇంక్రీజ్ అయితే చెప్పలేము, కానీ ఇంక్రీజ్ అయితే అవ్వచ్చు. బికాస్ ప్రీవియస్ నోటిఫికేషన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి దీనికి కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, గ్యారెంటీ అయితే ఇవ్వలేం. దెన్ ఇందులో మనకి లాస్ట్ టైంకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ రెండు కలిపి ఒకటే నోటిఫికేషన్లో ఇస్తాయి. ఈసారి గ్రాడ్యుయేట్ సపరేట్గా ఇచ్చారు, అండర్ గ్రాడ్యుయేట్ సపరేట్గా ఇచ్చారు. గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకి 5 పోస్టులు ఉన్నాయి, 5 టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, లెవెల్ 6, లెవెల్ 5. ఓకే, వీటి గురించి నేను తర్వాత ఏ పోస్టులు అంటే, ఈ ఫస్ట్ పోస్ట్ వచ్చేసి లాస్ట్ టైం లేదండి, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. ఈసారి యాడ్ చేశారు. రిమైనింగ్ యాజ్ యూజువల్. ఫస్ట్ అయితే మీకు ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ప్రియారిటీ ఆర్డర్ ఎవరెవరు ఏది ప్రిఫర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి ఏజ్ లిమిట్ 18 to 36 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది. ఇక్కడ ఏ డేట్ వాళ్ళ తర్వాత అప్లై చేసుకోవాలో నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. ఓకేనా. అండ్ అప్లై చేసే ముందు, సో ఇక్కడ మనకు ఒక క్లోజింగ్ డేట్ ఇచ్చారు కదా, ఎవరైతే బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు, ఆల్మోస్ట్ అదే రిజల్ట్స్ వచ్చి ఉంటాయి నా, ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ ఈ డేట్ కన్నా ముందు వస్తేనే వాళ్ళు నోటిఫికేషన్కి ఎలిజిబుల్, అదర్వైజ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా. మీకు సంబంధించిన ఆల్ కండిషన్స్ ఈ డేట్ వరకు మీరు మ్యాచ్ అయ్యి ఉండాలి, దెన్ ఓన్లీ యు ఆర్ ఎలిజిబుల్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, లాస్ట్ టైం మనకి ప్రతి లెవెల్కి CBT2 డిఫరెంట్ కండక్ట్ చేశారు. ఈసారి ఏంటంటే అన్నిటి CBT2లకి కామన్ CBT2 కండక్ట్ చేస్తున్నారు. సో మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటున్నారు కదా, దాన్ని బేస్ చేసుకొని మీకు CBT2 కంప్లీట్ అయ్యాక యూ విల్ బి అలాట్ అయ్యే పోస్ట్, మీకు ఒక పోస్ట్ అలాట్ అవ్వచ్చు. సపోజ్ మీకు SM అలాట్ అయింది అనుకోండి, మీరు SM యొక్క మెడికల్ కండిషన్స్, మెడికల్ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వలేదు అనుకోండి, మీకు నెక్స్ట్ పోస్ట్ అనేది అలాట్ చేయబడడం జరగదు. ఈ పాయింట్స్ అని నోటిఫికేషన్లోనే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను, ఇక్కడ చదవచ్చు మీకు. If you are unsuitable for the opted post at the time of medical before appointment, alternate appointment shall not be given. మీరు SM కట్ ఆఫ్ క్లియర్ చేసి స్టేషన్ మాస్టర్, మీరు స్టేషన్ మాస్టర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, మీరు మెడికల్లో మీట్ అవ్వలేదంటే మీకు స్టేషన్ మాస్టర్ కాదు కదా, రిమైనింగ్ పోస్టులు ఏవి కూడా రావు. సో మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలి. సో ఇదంతా అయిపోయాక నేను పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎగ్జామ్ అనేది 2 stages లో జరుగుతుంది, CBT1, CBT2. CBT1 అనేది స్క్రీనింగ్, CBT2 అనేది మెరిట్. సో మనకి 3 sections ఉంటాయి, జనరల్ అవేర్నెస్, ఆప్టిట్యూడ్, రీజనింగ్. CBT1లో 100 questions, CBT2లో 120 questions ఉంటాయి, 90 minutes టైం రెండింటికి. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ 40, 30, 30. దెన్ ఇక్కడ 40, ఇక్కడ సెకండ్ స్టేజ్లో 50, 30, 30. ఇది ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్. మనకి 1/3 నెగిటివ్ ఉంటుంది. CBT1లో రాసిన వాళ్ళందరిలో అప్రాక్సిమేట్గా ఉన్న వేకెన్సీస్కి ఇంటూ 15 times మనకి CBT2కి సెలెక్ట్ చేస్తారు. తర్వాత స్టేషన్ మాస్టర్కి ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అండ్ స్టేషన్ మాస్టర్ కాకుండా క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ వాళ్ళకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది.
వాటికి CPT-2 నుంచి 1:8లో తీసుకుంటారు. రిమైనింగ్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్కి వాళ్ళకి ఎటువంటి టెస్టులు ఉండవు. ఓన్లీ CPT-2 మెరిట్ తోటి జాబ్ ఇచ్చేస్తారు. అండ్ 1/3 నెగిటివ్. దెన్ పేపర్ స్టాండర్డ్కి వస్తే మోర్ ఆర్ లెస్ ఈక్వల్ టు CGL లెవెల్ ఉంటుందండి CPT-2. కొంచెం లాస్ట్ టైం మీరు కావాలంటే SM NTPC లెవెల్ 6 పేపర్ చూడండి లాస్ట్ టైం CPT-2. సో ఈ పేపర్ ఈవెన్ ఇట్ ఈస్ టఫర్ దెన్ రీసెంట్ CGL ఎగ్జామ్స్. సో దీని పేపర్ స్టాండర్డ్ అనేది చాలా హై. జనరల్గా ఈ పేపర్లో 120కి 80+ వచ్చిన వాళ్ళు చాలా రేర్. 70+ వచ్చిన వాళ్ళకి జాబ్స్ వచ్చాయి. సో రైల్వే స్టాండర్డ్ బిఫోర్ 2018 ఒకలాగా ఉంది. CPT-2 అప్పుడు 35,000 వేకెన్సీస్ ఉన్నప్పుడే స్టాండర్డ్ హెవీగా ఉంది. ఈసారి వేకెన్సీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో వన్స్ మీరు ఒకసారి లెవెల్ 6 లెవెల్ 5 పేపర్స్ చూడండి. NTPC CPT-2 చాలా లెంతీగా ఉన్నాయి, క్యాలిక్యులేటివ్ ఉన్నాయి, టఫ్ ఉన్నాయి. మీరు అనుకున్నంత ఈజీగా అయితే లేదు. రైల్వే ఈజీ ఉంటుంది డిసైడ్ అవ్వకండి. మోర్ ఆర్ లెస్ CGLతో ఈక్వల్గా ఉన్నాయి. చెప్పాలంటే లెవెల్ 6 CPT-2 పేపర్ CGL కన్నా టఫ్ ఉంటుంది. ఇది కావాలంటే మీరు టెక్స్ట్ బుక్లో కానీ ఎక్కడైనా కానీ చెక్ చేయండి. CGL కన్నా టఫ్ పేపర్ ఇది. ఓకేనా? ఇది ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్. దెన్ షార్ట్ లిస్టింగ్ CPT-1 నుంచి 15 టైమ్స్ తీసుకుంటారు వేకెన్సీస్. దెన్ స్టేషన్ మాస్టర్ ప్రిపేర్ చేసిన వాళ్ళకి CPAT ఉంటుంది. అండ్ టైపిస్ట్ జాబ్లకి టైపింగ్ ఉంటుంది. దీనికి ఏం సర్టిఫికేట్ అవసరం లేదండి, టైపింగ్ కండక్ట్ చేస్తారు. ఆన్ అండ్ యావరేజ్ 30 వర్డ్ పర్ మినిట్. రైల్వే టైపింగ్ అనేది అంత ఈజీగా ఉండదండి. మీరు టైపిస్ట్ జాబ్స్ ప్రిఫర్ చేస్తే మీరు టైపింగ్ ఫోకస్ చేయాలి. అంటే ఈ టైం ఏమైనా చేంజెస్ ఉన్నాయో తెలియదు. లాస్ట్ టైం నేను అటెంప్ట్ అయినప్పుడు నా టైపింగ్ టెస్ట్ క్లియర్ అవ్వలేదు. CGL టైపింగ్ ఈజీ ఉంటుంది రైల్వే కన్నా. బ్యాక్ స్పేస్ ఎలా ఉండదు ఇందులో రైల్వేలో. లాస్ట్ టైం లేదు, మరి ఈసారి ఏమైనా చేంజెస్ అయితే చెప్పలేము. బ్యాక్ స్పేస్ ఎలా ఉండదు, CGL ఎలా ఉంటుంది. అండ్ CGL 26 వర్డ్స్ పర్ మినిట్. రైల్వే టఫ్ టైపింగ్ అయితే కొంచెం డిఫికల్టీ ఉంటుంది. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, చూసుకోండి. అండ్ SSCలో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ SSCలో ఎలా ఉందో అలానే మెన్షన్ చేయండి అప్లికేషన్స్లో. దెన్ చెప్పాను కదా, ట్రైన్ మేనేజర్కి ఓన్లీ CPT-2, స్టేషన్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి CPT-2. ఈ రెండింటికి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. దీనికి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి. సో నేను మీ టైం సేవ్ చేయడానికి చాలా క్రిస్ప్గా చేయడానికి ట్రై చేస్తున్నాను తక్కువ టైంలో. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీకు ఈచ్ జాబ్కి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్ ఉన్నవి. ఇవి రెండింటికి A2 ఉన్నది చూడండి. ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మెడికల్ స్టాండర్డ్ మెయిన్ క్రైటీరియా. దీనికి A2, దీనికి B2, ఈ రెండింటికి C2 ఉన్నది. ఎవరైతే సైట్ ఉన్నదో, సో A2, B2, C2 అంటే ఏంటంటే A2, A3లా A2 గ్లాసెస్ యాక్సెప్ట్ చేయరండి. A3 కాడ నుంచి దే విల్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ దే విల్ యాక్సెప్ట్ ద గ్లాసెస్, బట్ కొంచెం లిమిట్స్ ఉంటాయి. సో A3కి సంబంధించిన పోస్టులు మనకి ఏం లేవు, అవసరం లేదు. B2, C2 చూడండి. సో A2లో గ్లాసెస్ యాక్సెప్ట్ చేయరు, లాజిక్ సర్జరీ యాక్సెప్ట్ చేయరు. సో రైల్వేలో మెడికల్ కొంచెం స్ట్రిక్టే ఉంటుంది. సో మెడికల్ దేని మీద మెజారిటీ అంటే మీకు ఐసైట్ క్లియర్ ఉంటే మీరు మెడికల్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. అలాగని రిమైనింగ్ చేయరని కాదు, రిమైనింగ్ కూడా చేస్తారు, బట్ మేజర్గా వాళ్ళు ఫోకస్ చేసేది ఏంటంటే ఐసైట్. సో ఐసైట్ మీరు ప్రాపర్గా ఉంటే మీ మెడికల్ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. సో ఇక్కడ గ్లాసెస్, లాజిక్ సర్జరీ యాక్సెప్ట్ చేయరు, ఈ రెండింటికి యాక్సెప్ట్ చేస్తారు. ఎవరికైనా సైట్ ఉందంటే వాళ్ళు A2 సైట్ ఎక్కువ ఉంది అనుకుంటే వాళ్ళు 6/9 అండి. 6/9 సైట్. A1 అంటే పర్ఫెక్ట్ సైట్ అనమాట, అది లోకో పైలట్ ఉంటుంది. ఇక్కడ స్టేషన్ మాస్టర్కి, ట్రైన్ మేనేజర్కి A2. సో సైట్ ఉన్న వాళ్ళు డోంట్ గో ఫర్ A2 పోస్ట్, వాళ్ళు B2, C2కి వెళ్ళండి ఫస్ట్. సైట్ లేని వాళ్ళు A2 ఉన్నా, B2 ఉన్నా, C2 ఉన్నా వాళ్ళ తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. సైట్ ఉన్న వాళ్ళు అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ బాగా సైట్ ఉంటే, మీకు ఒకవేళ సైట్ ఎక్కువ ఉంటే యువర్ ప్రియారిటీ ఆర్డర్ షుడ్ బి C2, B2, లాస్ట్కి A2 ఇవ్వండి. ఓకేనా? అండ్ ఇక్కడ కలర్ విజన్ కూడా చెక్ చేస్తారు A2లో. అదేవిధంగా B2, C2లో కలర్ విజన్ కూడా లేదు. ఇది సైట్ ఉన్న వాళ్ళకి. సైట్ లేకుండా అన్ని పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళకి ఎలా ప్రియారిటీ ఆర్డర్ ఇస్తారంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. మనం ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు రైల్వేలో మీరు ఇక్కడ నోటిఫికేషన్ ముందు ఇచ్చిన ప్రిఫరెన్సెస్ని కన్సిడర్ చేస్తారు. వన్స్ జాబ్ వచ్చా CPT-2 అయ్యాక వాళ్ళు ఎటువంటి ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు. సో మనం జాబ్ ప్రియారిటీ ఇచ్చేటప్పుడు ఇండివిజువల్గా ప్రియారిటీస్లో వేరీ అవుతుందండి.
సో నేనైతే ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకున్నా. ఇవి కాకుండా మీకు ఇంకొన్ని స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. నేను ఇక్కడ ఓన్లీ జాబ్ ప్రొఫైల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు సంబంధించిన ఫ్యాక్టర్స్ చూసుకుని మీరే ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వండి. ఓకేనా? జాబ్ ప్రొఫైల్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, శాలరీ, లొకేషన్, ట్రావెలింగ్, నైట్ షిఫ్ట్, రెస్పెక్ట్, ఇవన్నీ తీసుకున్నా. సో నేను ఒక్కొక్క పోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ లెవెల్ 6 పోస్టులు ఏమున్నాయి? కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. ఇది లాస్ట్ టైం నోటిఫికేషన్ లో మేము అటెండ్ అయిన నోటిఫికేషన్ లో లేదండి, ప్రెసెంట్ నోటిఫికేషన్ లో ఉంది. ఇది లెవెల్ 6 పోస్ట్. అండ్ లెవెల్ 6 ఇంకొకటి ఏంటంటే ఎస్ఎం, ఇది కూడా లెవెల్ 6 పోస్ట్. ఓకేనా? సో సిసిటిఎస్ అండ్ ఎస్ఎం, దీస్ టూ ఆర్ లెవెల్ 6 పోస్టులు. సో సిసిటిఎస్ అంటే ఇందులో మీకు 5 టైప్ ఆఫ్ పోస్టింగ్స్ ఉండొచ్చు. సో టికెట్ రిజర్వేషన్ కౌంటర్ దగ్గర అయినా ఉండొచ్చు, పార్సల్స్ దగ్గర ఉండొచ్చు, గూడ్స్ లో అయినా ఉండొచ్చు, టికెట్ ఇన్స్పెక్షన్, ఎక్కడైనా మీకు పోస్టింగ్ ఇవ్వచ్చు అండి ఇందులో. సో సిసిటిఎస్ లెవెల్ 6 కి లెవెల్ జనరల్గా మీకు లెవెల్ 6 లెవెల్ 5 డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఫస్ట్ లెవెల్ 6 అంటే కొంచెం గ్రేడ్ ఎక్కువ లెవెల్ 5 కన్నా. ఇక్కడ బేసిక్ 35,400 ఉంటుంది, ఇక్కడ బేసిక్ 29,200. ఇది ఓన్లీ బేసిక్ శాలరీ అండి. ఓవరాల్ శాలరీ మీకు ఎక్స్ సిటీ హైదరాబాద్ లాంటి సిటీలో అయితే ఇక్కడ మీకు 65K వస్తుంది, ఇక్కడ 55K, 10K డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్ సిటీస్లో అయితే ఇక్కడ 60K, ఇక్కడ 50K, అరౌండ్ 50K ఇలా ఉంటుంది. నేను డిఏ హెచ్ఆర్ఏ, డిఏ ఇక్కడ మనకి ప్రెసెంట్ 50% ఉంది, హెచ్ఆర్ఏ 30%, ఎక్స్ సిటీ అయితే ఇవన్నీ చెప్పట్లేదు. ఓవరాల్గా మీకు ఇన్ హ్యాండ్ మీకు చేతికి వచ్చే శాలరీ లెవెల్ 6 అయితే 65K, లెవెల్ 5 అయితే 50 to 55K వస్తుంది. ఇది మన శాలరీస్ అప్రాక్సిమేట్గా. దెన్ ఇక్కడ మీకు సిసిటిఎస్ అంటే ఇక్కడ ఎక్కడైనా ఇవ్వచ్చు. ఇవన్నీ ఇక్కడ మీరు చేసే వర్క్ ఏంటంటే ఓన్లీ సూపర్విజన్ అనమాట. రిజర్వేషన్ కౌంటర్ లో అయినా కానివ్వండి, గూడ్స్ లో అయినా కానీ, పార్సల్ లో అయినా కానీ సూపర్విజన్. సో మీకు టికెట్ ఇన్స్పెక్షన్, టికెట్ చెకింగ్ వస్తే అప్పుడప్పుడు ట్రావెలింగ్ కూడా ఉంటుంది. ఇదనమాట దీని ప్రొఫైల్. అప్పుడప్పుడు నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్రెషర్స్ ఏమి ఉండవు, అంత ప్రెషర్ ఏమి ఉండదు. లెవెల్ 6 కాబట్టి డీసెంట్ శాలరీ ఉంది, మనం దీన్ని బాగా దీనికి ప్రియారిటీ ఇవ్వచ్చు. ఓకే. మోస్ట్లీ 8 పోస్టింగ్ వచ్చేసి మీకు సిటీస్ అండ్ టౌన్స్ లోనే వస్తుంది. రూరల్లో వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సో 8 అవర్స్ ఉంటే అప్పుడప్పుడు రేర్గా 12 అవర్స్ కూడా ఉండొచ్చు మీకు షిఫ్ట్. అదే విధంగా ఎస్ఎం, స్టేషన్ మాస్టర్. ఇది ఈ స్టేషన్ మాస్టర్ లో, స్టేషన్ మాస్టర్ అంటే రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. మీ స్టేషన్ మొత్తం ఇన్ఛార్జ్ మీరే, రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు కాన్షియస్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఇక్కడ స్ట్రెస్ ఎక్కువ ఉంటుందండి. సిసిటిఎస్ తో కంపేర్ చేస్తే స్టేషన్ మాస్టర్ స్ట్రెస్ ఎక్కువ. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫిక్స్డ్ లో అదే స్టేషన్ లో మీరు వర్క్ చేస్తారు, మీకు ట్రావెలింగ్ ఉండదు. అండ్ మీకు రూరల్ పోస్టింగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, సిటీలోనే వస్తుందని చెప్పలేం. అండ్ ఓపెన్ గా చెప్పాలంటే సమ్ టైమ్స్ ఎస్ఎం ఏదైనా సిటీ రష్ స్టేషన్ లో ఉంటే ఈవెన్ తినడానికి కూడా టైం దొరకకుండా రష్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ మీకు అలర్ట్ ఉండాలండి, చాలా అలర్ట్ అండ్ కాన్షియస్ ఉండాలి. మీ కింద వర్కర్స్ ఉంటారు, పాయింట్స్ మెన్, గ్రూప్ డి వర్కర్స్ అందరు ఉంటారు. అందరితో వర్క్ చేయించడమే. మీ ముందు ఒక 10 ఫోన్స్ ఉంటాయి, ప్రీవియస్ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, నెక్స్ట్ స్టేషన్ కి ఫార్వర్డ్ చేయాలి. ఎవ్రీథింగ్ మీరు ట్రైన్స్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేది మీరే. మొత్తం స్టేషన్ లో ఏది జరిగినా స్టేషన్ మాస్టర్ రెస్పాన్సిబిలిటీ. లీవ్స్ కూడా మీకు చాలా లీవ్స్, స్టేషన్ మాస్టర్ కి లీవ్స్ తక్కువ ఉంటాయి. అంటే ఆపరేటింగ్స్ డిపార్ట్మెంట్ కాబట్టి సో కొంచెం లీవ్స్ కూడా అంత అంటే మ్యాండేటరీ కదా స్టేషన్ మాస్టర్ అనేది ప్రొఫైల్ అక్కడ స్టేషన్ లో వర్క్ చేయడం. సో లీవ్స్ కూడా అంతగా ఉండవు. సో మీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, మీరు స్టేషన్ కి ఇన్ఛార్జ్, మీరు కొంచెం డైనమిక్ గా ఉండి ఇదంతా కంబైనింగ్ చేసుకున్నట్టే తీసుకోవచ్చు. బట్ ఇక్కడ కొంచెం అలర్ట్, కాన్షియస్నెస్, కొంచెం స్ట్రెస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, బిజీ అయిపోతారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా తక్కువ ఉంటుంది ఈ ప్రొఫైల్ స్టేషన్ మాస్టర్ లో. సో చూస్ చేసుకోండి, ఇది స్టేషన్ మాస్టర్ సంబంధించిన ప్రొఫైల్. దెన్ ఇంకా మనకున్నది ఏంటివి? అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇవి రెండు ఆఫీస్ జాబ్స్ అండి. ఇవి కూడా మీకు సిటీస్ టౌన్స్ లోనే వచ్చే ఛాన్స్ ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ. ఆఫీస్ పోస్టింగ్స్, సాటర్డే సండేస్ హాలిడేస్ ఉంటాయి, 9 to 5 జాబ్స్. సో మిగతా షిఫ్ట్ బేస్డ్ జాబ్స్ అయితే ఇవి 9:30 to 5:30. సో మీకు ఎవరైనా సాటర్డే సండేస్ హాలిడేస్ ఉండాలి, ప్యూర్ డెస్క్ కావాలనుకుంటే ఇవి రెండు ప్రిఫర్ చేయొచ్చు. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, క్లర్క్ కమ్ టైపిస్ట్. ఫీమేల్ కి బాగా సెట్ అయ్యే జాబ్స్. ట్రైన్ మేనేజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఇది కూడా లెవెల్ 5 జాబే.
సో ట్రైన్ మేనేజర్ అంటే ట్రైన్ లో లాస్ట్ వైట్ షర్ట్ వేసుకుని ఉంటారు కదా, వైట్ యూనిఫామ్ వేసుకొని. మీకు ఇక్కడ హైయెస్ట్ శాలరీ వస్తుంది, ఎందుకంటే మీరు ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నట్టు ట్రావెలింగ్ ఎలిమెంట్స్ అన్ని కలిపి స్టార్టింగ్ మీకు ఇక్కడ 80K వస్తుంది. బట్ శాలరీ ఒక్కటే మ్యాటర్ కాదు కదా, లైక్ మీరు ఒక్కొక్కసారి 12 అవర్స్ పోతే అడ్డే ఉంటారు, 14 అవర్స్ ఉంటారు, ట్రైన్స్ ఎక్కడెక్కడో ఆపేస్తారు, వేరే వాటికి క్రాసింగ్స్ ఇస్తారు, అడవుల్లో ఆపేస్తారు, సమ్మర్ లో అందులో హీట్ ఉంటది, చాలా ప్రాబ్లం ఉంటది. సో ఇది గూడ్స్ ట్రైన్ మేనేజర్ అంటే మీరు ట్రైన్ లోనే ట్రావెల్ చేయాలి. ఓన్లీ మీకు మనీ ఒక్కటే కావాలి, నాకు ఏది ఎట్లున్నా పర్లేదంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే మనం ప్రిఫర్ చేయలేము. సో మనం ఇప్పుడు ఈ ప్రొఫైల్స్ ని బేస్ చేసుకొని మనం ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వదలుచుకుంటే, అగైన్ నేను చెప్తున్నా అండి, ప్రియారిటీ ఆర్డర్ అనేది ఇండివిజువల్. మీకు లొకేషన్ కావాలా, స్ట్రెస్ రిలీఫ్ జాబ్ కావాలా, మనీ వచ్చే జాబ్ కావాలా, పవర్ వచ్చే జాబ్ కావాలా, అది దాన్ని బట్టి మీకు మీ పాయింట్ ఆఫ్ పర్స్పెక్షన్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకోండి. నేనైతే ఒక జనరల్ ఇవ్వడానికి ట్రై చేస్తా. సో ఫీమేల్ నన్ను అడిగితే, ఫీమేల్ కి ఫర్ ఫీమేల్ ఆబ్వియస్ గా ఆఫీస్ జాబ్ కావాలనుకుంటారు. సో ఫస్ట్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇచ్చి తర్వాత క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇవ్వచ్చు. దెన్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ థర్డ్ ఇవ్వండి, లెవెల్ 6 పోస్ట్, ఇక్కడ 65K శాలరీ దాకా వస్తుంది మీకు. దీన్ని ఈవెన్ మీకు కొంచెం డైనమిక్ గా ఉండి నేను మేనేజ్ చేసుకుంటా అంటే ఫీమేల్ అయినా ఫస్ట్ ఇచ్చినా పర్లేదు. నైట్ షిఫ్ట్స్, మోస్ట్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో ఫీమేల్ ని కొంచెం ట్రావెలింగ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. సో మీరు ఆ, కొంచెం డైనమిక్ గా ఉంటా, నాకేం కాదు మేనేజ్ చేసుకుంటే ఫస్ట్ అయినా ఇవ్వచ్చు ఫీమేల్ అయినా. నాకు తెలిసిన మా రిక్రూట్మెంట్ అప్పుడు ఫీమేల్ స్టేషన్ మాస్టర్ చేసే వాళ్ళే ఉన్నారు. సో మీరు కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. లేదు నాకు సాటర్డే సండేస్ హాలిడేస్ కావాలి, ప్యూర్ డెస్క్ జాబ్ కావాలనుకుంటే అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇచ్చేసి దానికి థర్డ్ ఇవ్వండి. సో ఆబ్వియస్‌గా స్టేషన్ మాస్టర్ 4 ఇస్తారు. ట్రైన్స్‌లో మీరు ఎలాగో తిరగలేరు కాబట్టి, తిరగడం ఇబ్బంది అయితది కాబట్టి దీనికి ఫిఫ్త్ ఇస్తాం. ఇది ఫీమేల్‌కి సంబంధించింది. మేల్‌కి సంబంధించింది, మేల్ తీసుకుంటే మీరు దీనికైనా ఫస్ట్ ఇవ్వచ్చు. సో మనకి శాలరీ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. మీరు సూపర్వైజర్ అంటే మేల్ సూపర్విజన్ చేసుకోవడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దీంట్లో పెద్దగా స్ట్రెస్ ఏమి ఉండదు, కానీ నైట్ షిఫ్ట్స్ అలాంటివి కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. స్ట్రెస్ తక్కువే ఉంటుంది, మరీ ఎక్కువ ఏమి ఉండదు. ఎస్ఎంకి కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మీరు దీనికన్నా ఫస్ట్ ఇవ్వచ్చు. మీరు కొంచెం డైనమిక్ జాబ్ కావాలనుకుంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి ఇవ్వచ్చు. లేదా వద్దు, సేమ్ నాకు డెస్క్ జాబే కావాలి, హాలిడేస్ కావాలి, ఫిక్స్డ్ టైమింగ్స్ కావాలనుకుంటే దీనికి ఫస్ట్ ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. దెన్ దీని తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీనికి 1/3. ఆబ్వియస్ గా ఎస్ఎం కన్నా ఐ విల్ ప్రిఫర్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరే. దెన్ ఫోర్త్ మీరు ఎస్ఎం కి ఇవ్వచ్చు. ఈవెన్ దీనికి ఫస్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, నాకు స్టేషన్ లో రెస్పెక్ట్ కావాలి, నేను కమాండింగ్ ఉండాలంటే మీరు స్టేషన్ మాస్టర్ అయినా ఫస్ట్ ఇవ్వచ్చు. బట్ మీకు అదంతా హ్యాండిల్ చేసుకునే క్యాపబిలిటీస్ ఉంటే మీరు ఇచ్చుకోండి. బట్ నేనైతే వద్దనే చెప్తా, ఎందుకంటే స్టేషన్ మాస్టర్ చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనం త్రూ అవుట్ ద లైఫ్ అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కొంచెం మనకు వస్తే పర్లేదు, బట్ ఛాన్స్ ఉన్నప్పుడు ఇది ఫోర్త్ ఇవ్వడమే బెటర్. ఇది మీ ఇండివిజువల్ ప్రియారిటీ అండి. దెన్ ఆబ్వియస్ గా గూడ్స్ ట్రైన్ మేనేజర్ లాస్ట్ కి ఇస్తాం. ఒకవేళ మనీ ప్రియారిటీ అయితే గూడ్స్ ట్రైన్ మేనేజర్ కూడా ఇవ్వచ్చు. ఓకే. సో మీకు ఓన్లీ సిటీస్ లో పోస్టింగ్ కావాలనుకుంటే, టౌన్స్ లో కావాలనుకుంటే ఈ 3 ప్రిఫర్ చేయండి. అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలనుకుంటే ఇవి రెండింటిలో వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ వాట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. దీంట్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. స్టేషన్ మాస్టర్ అయితే కొంచెం హెక్టిక్ జాబే అండి, కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. మనీ కావాలంటే సిసిటిఎస్, కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. దెన్ ఇలాంటి ఫ్యాక్టర్స్ చూసుకొని మీ ఓన్ గా మీరు డిసైడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని ఫ్యాక్టర్స్ ఇచ్చేసాను, మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. ట్రావెలింగ్ ఉండొద్దు, నైట్ షిఫ్ట్స్ ఉండొద్దు, ఇవన్నీ కంపేర్ చేసుకొని నేనైతే ఓవర్ వ్యూగా ఒకటి ఇచ్చాను. మీ మీ లైఫ్ స్టైల్కి సంబంధించి మీరు డిసైడ్ చేసుకోండి. ఇదండి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి, అక్కడ మీరు నాకు మెసేజ్ చేసి అడగవచ్చు. లేదా ఇక్కడ కింద వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నాకు ఫ్రీ టైమ్ లో ఐ విల్ ట్రై టు గివ్ యూ ద రిప్లై. అండ్
మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. నాకు ఎక్కువ రీచ్ ఉంటే నేను రెగ్యులర్గా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. లైక్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే ఈవెన్ నేను కంటెంట్ వీడియోలు చేయడానికి కూడా ట్రై చేస్తాను. లాస్ట్ టైం నావి ఎన్టీపీసీ అన్ని లెవెల్స్ క్లియర్ అయిపోయాయి. అప్పుడు నాకు డైరెక్ట్ లెవెల్ 6 వచ్చింది కాబట్టి ఫస్ట్ అదే ఇచ్చేసారు అనమాట. సో నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఐడియా నాకుంది. సో ఎక్కువ మంది రీచ్, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే నేను యూట్యూబ్లో కంటెంట్ చేయడానికి కూడా రెడీ. ఐ విల్ మేక్ ద కంటెంట్. నెక్స్ట్ వీడియోలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీస్ ఏంటి, అవన్నీ ప్రిపరేషన్ సంబంధించి నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఎక్కువ మంది రీచ్ ఉంటే కంటెంట్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.